వే ఉంటుంది కదా అనేది వారు మాట్లాడుతున్నమాట మాలకొండ గారు చెప్పేది. చెప్పారు సార్. కానీ ఇక్కడ మీరనేది ఏంటంటే ఇంతకాలం సహించాము, ఇంకెంతకాలం సహించాలి, ఇంకెంతకాలం ఓపికతో ఉండాలి, ఈ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం కావచ్చు, పదే పదే చేస్తున్నారు కదా, ఇంకెంతకాలం వెయిట్ చేస్తాం అనేది మీరు చెప్తున్నారు, అంతే కదా సార్? మీకు గుర్తుందో లేదో, వైఎస్ షర్మిలారెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ, అక్కడ ఆంధ్రాలోకి వచ్చి కానీ ఇప్పటి వరకు ఆమె మీద ఎన్ని ఫేక్ ప్రచారం చేశారో మనం చూసాం దగ్గరుండి. ఏం సార్ అంత ఇదవుతారు? తెలుగుదేశం పార్టీ సోదరులు వాళ్ళు గుర్తుందో లేదో, బహుశా నాకైతే గుర్తుంది, నారా లోకేష్ గారిని పప్పు 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 అని ఎంత ప్రచారం చేశారు సార్. మరి ఆ రోజు బాధ కలగలేదు వీళ్ళకి? ఆ రోజు బాధ కలిగింది కదా. అంటే మంత్రులు కూడా నారా లోకేష్ అని పేరు పెట్టి పిలవకుండా నారా పప్పు అని పిలిచాడు. అంటే అంత బాధ కలిగి ఉంటుంది. ఇతను రాక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు స్వాగతించాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత కానీ, వాళ్ళ మానమ్మ గారు కానీ, ఏదో సంథింగ్ స్వాగతించాలి. ఒక రాజకీయ నాయకుడుగా స్వాగతించాలి. స్వాగతించడం మంచి పరిణామం, అది ఎవరైనా చేయాల్సిందే. స్వాగతించుకుని అతను చేసిన పనేంది సార్? అలా తప్పుడు ప్రచారం చేస్తే రేపొద్దున ఆ అబ్బాయి రాజకీయ జీవితం ఏమైద్ది? ఆ అబ్బాయి ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది సార్. సార్ మీరు తప్పు చేశారు, మీరు స్కామ్ చేశారని చెప్పేసి మా మీద ఒక బురద వేస్తే కాదు సార్, మా మీద ఒక బురద రాస్తే, లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేసిన గతంలో వైసీపీ ఎవరైతే ఉన్నారో అవును వారందరూ ఇవాళ ఓడిపోయారు. కరెక్టే సార్. కానీ మీరు అన్న మంత్రులు లోకేష్ గారికి ఒక్కరు కూడా గెలవలేదు ఇవాళ. సుమారు 5 సంవత్సరాలు పట్టింది సార్. 2014లో ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ మినిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆయన పప్పు అని హేళన చేస్తే, మన యోగాలం పాదయాత్రలో గెలుపు తర్వాత ఆయన నిప్పని బయటకు వచ్చింది. అప్పటిదాకా ఆయన ఏమన్నారు? పప్పు అన్నారు లేదా? అంటే అంత బలమైన ప్రాంతీయ పార్టీ. వైసీపీ నేతలందరూ ఓడిపోయా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఇవాళ సార్. ఒక్క మంత్రి కూడా అడ్రస్ లేకుండా అది చూడకూడదు. అంటే ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అధినాయకుడు వారసుడే ఆ పప్పు అని మరకని కడుక్కోవడానికి 5 సంవత్సరాలు పట్టింది సార్. మేము సామాన్యులు, మా పార్టీ ఎంత 2% ఉంది, మా మీద రూమర్స్ వస్తే మేము కడుక్కోవడానికి, పార్టీ పుంజుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒకసారి ఆలోచించండి. దానికోసం 10-15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నేతలు ఏమి స్వాగతించమని చెప్పట్లేదే, రాజకీయాల్లోకి వస్తే ప్రూవ్ చేసుకుంటే వెల్కమ్ అని చెప్తున్నారు. మరి పెద్దలు చెప్తున్నా కదా, మరి సమస్యల్ని పక్కన పడేసి ఇదే విషయం గురించి వారిరువురు ఎందుకు కొట్టుకుంటున్నారన్న మాట వారు అన్నదే. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే స్వాగతించమని ఎవరితో మాట్లాడాలి సార్ చెప్పండి? మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలా? మేము దేంతో మాట్లాడగలం? నారా లోకేష్ గారు ప్రాసెస్ స్టార్ట్ చేశారు, ఆయన తీసుకొస్తున్నాడు, లైవ్ అప్డేట్స్ మొత్తం చూస్తాం. ఇంక మేమేం చేయగలం? మా అయితే నారా లోకేష్ గారు కంగ్రాచులేషన్ చెప్పగలం. రెస్పాండ్ అవుతున్నారు. చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి. మాకి షర్మిలమ్మతో పని లేదు, జగన్మోహన్ రెడ్డితో పని లేదు, రాజశేఖర రెడ్డితో పని లేదు, రాజారెడ్డితో పని లేదు. వీళ్ళు ఎవరు వచ్చినా మాకు వచ్చిన ఇబ్బంది లేదు, తలనొప్పి లేదు. వాళ్ళు కొట్టుకుంటారు, ఆస్తుల కోసం కోర్టులు పోతారు, చొక్కాయలు చెప్పుకుంటారు, బాబు